ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవాళ రాబోయేది క్రికెట్ ప్రపంచంలో ఈయన ఒక షైనింగ్ స్టార్. ఆయన 13 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి పేరు సంపాదించారు, మనందరినీ ఎంటర్టైన్ చేశారు. ఆయన ఎలాంటి బ్యాట్స్మెన్ అంటే, ఆయన కనుక మైదానంలోకి దిగారంటే పెద్ద పెద్ద బౌలర్స్ హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది. ఆయన రిథంలో ఉన్నప్పుడు బ్యాట్ పట్టుకుని ఏ బాల్నైతే కొడతారో ఆ బాల్ బౌండరీ బయటే ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్, క్రికెట్ ప్రపంచంలో ఈయన చరిత్రని తిరిగి రాసేవారు వీరేంద్ర సెహ్వాగ్. ఈ క్లాప్స్ ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇవాల్టి ఆప్కి అదాలత్లో నేను ఇవాళ జడ్జిగా పిలవబోయేది క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద స్టార్, టెస్ట్ ప్లేయర్, సెలెక్టర్, ఇప్పుడు కమెంటేటర్ గా కూడా ఉంటున్నారు, జశ్పాల్ శర్మ. ఆప్కి అదాలత్లో మన ఆరోపణలు వేసే ముందు, అదేవిధంగా ప్రశ్నలు కూడా అడిగే ముందు ఇవాల్టి జడ్జ్ అయిన యశ్పాల్ శర్మ గారి అనుమతి కోరుకుంటున్నాను. ఇయాల్టి ప్రస్తావనని ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ వీరేంద్ర సెహ్వాగ్ గారి మీద. ఆప్కి అదాలత్లో వీరేంద్ర సెహ్వాగ్ గారి మీదున్న మొదటి ఆరోపణ, ఈయన చాలా మొండివాడు. మీ అమ్మ ద్వారానే మాకు విషయం తెలిసింది. మీ 2వ ఏటప్పుడు మీరు బాగా ఏడ్చేవారట. అప్పుడు మీకు క్రికెట్ బాల్ బ్యాట్ ఇచ్చేంత వరకు మీరు ఆపకుండా ఏడ్చేవారట. నాకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ఇలా చేసుండేవాడిని అనేది నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఒకవేళ మా అమ్మ అలా చెప్పుండుంటే నేను ఖచ్చితంగా అడుగుండేవాడిని. ఎందుకంటే ఒక పిల్లవాడు ఏడుస్తుంటే ఆ ఏడుపు ఎలా ఆపాలన్నది ఒక తల్లికి మాత్రమే తెలుసు. అదే సమయంలో ఒక వస్తువు కోసం ఏడిస్తే అస్సలు ఏం చేయాలో అప్పుడు ఆ వస్తువు ఇవ్వాల్సిందే. ఆబ్వియస్లీ నాకు ఒక విషయం బాగా గుర్తుంది. అప్పుడు నేను బాగా ఏడ్చాను. మా అమ్మతో కలిసి మార్కెట్కి వెళ్తున్నాను. అక్కడ దారిలో ఒక ఇలా స్పెట్స్ అమ్మే అతను ఇలా ఒక స్టాండ్ పెట్టుకుని స్పెట్స్ అమ్ముతున్నాడు. ఆయన అక్కడ అమ్ముతున్నాడు. నేను అక్కడ స్పెట్స్ కోసం ఏడ్చాను. అప్పుడు నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మా బాబాయ్ నన్ను తీసుకువెళ్ళి నాకు ఆ స్పెట్స్ కొనిచ్చారు. మీరు నా చిన్నప్పుడు ఫొటోస్ చూసుంటే అన్నిట్లోనూ నేను బ్లాక్ కలర్ అద్దాలు పెట్టుకునేవాడిని. అప్పుడు నాకు వయసు ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయి. ఇవన్నీ నాకు బాగా గుర్తున్నాయి. కానీ 2 సంవత్సరాలప్పుడు బ్యాట్ వాళ్ళ కోసం ఏడ్చింది నాకు గుర్తులేదు. మా అమ్మ చెప్పుంటే అది ఖచ్చితంగా నిజమై ఉంటుంది. మీ మొండితనం ఇప్పటి వరకు అసలు పోలేదనుకుంటాను. ఒకవేళ ఆ మారం నిజమై ఉంటే మనం ఎందుకు వదులుకోవాలి? ఒకవేళ ఆ మారం చేసింది దేశం కోసం ఆడటానికైతే అది మంచి పద్ధతే కదా. నేను చెప్తుంది నిజమే కదా. అయితే నేను చెప్పొచ్చేది, బాగా బ్యాటింగ్ చేయడం అనేది అది కూడా ఒక మొండితనం. చెడ్డ అలవాటు అయితే అది వేస్టే. కానీ ఒక మంచి మొండితనం. చెప్పండి, ఈ మొండితనం మంచిదంటారా లేదా మంచిది కాదంటారా? క్రికెటర్స్ అందరూ మీకు చెప్తూ ఉంటారు మీ స్టైల్ని కొంచెం మార్చుకోండి అని. కొన్ని బాల్స్ని వదిలేయమంటారు, కొంచెం షాట్స్ తక్కువగా ఆడండి, ఫీట్ మూవ్ చేసి ఆడండి. కానీ మీరు ఎప్పుడు కూడా ఎవరి మాట వినలేదు. కానీ సార్ ఇది అనవసరమైన మొండితనమే. అనవసరమైన మాటలు. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ నేను క్రికెట్ ఆడితే, లేదు నేనేం గేమ్ ఆడుతున్నానో, ఎందుకు నాకు సక్సెస్ దొరికిందంటే అదే నాకు బెటర్ ఐడియా. ప్రజలు వాళ్ళ ఒపీనియన్స్ నాకు ఇస్తూ ఉంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఒక మంచి ఆటగాడు వాళ్ళు చెప్పే విషయంలో నుంచి కావాల్సింది తీసుకుంటాడు, అది వాడి బ్యాటింగ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటాడు. దానివల్ల కూడా ఎన్నో సక్సెస్లు రావచ్చు. అలాగా నాకు చాలా ఒపీనియన్స్ దొరికాయి. కానీ మంచి ఒపీనియన్ దొరికిందంటే అది శ్రీకాంత్ గవాస్కర్ది. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు లెగ్ స్టంప్ కి బయట ఉన్నావు, ఇంకా బాల్ కి చాలా దూరంగా ఉన్నావు, అందువల్ల నువ్వు కొన్నిసార్లు స్టెంప్ అవుట్ కూడా అవుతున్నావు అని. వాళ్ళేమన్నారంటే మిడిల్ ఆఫ్ లో నుంచోవాలని, బాల్ కి దగ్గర ఉంటే బాగా బ్యాటింగ్ చేయగలవు, ఎన్నో రన్లు తీయగలవు అన్నారు. నేను అలా చేయటం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో రన్స్ తీయటం మొదలుపెట్టాను. 150, 200, 6 సార్లు 200 తీశాను, 2 సార్లు 300 కొట్టాను. ఇదంతా ఒక
సో నాకు ఒక మంచి ఒపీనియన్ శ్రీకాంత్ దగ్గర నుంచి, గవాస్కర్ దగ్గర నుంచి దొరికింది. ఇంకా చాలా మంది చాలా అడ్వైస్లు ఇచ్చారు. బాల్ ఇలా తిప్పు, బ్యాట్ ఇలా పట్టుకో అలా అని. నాకు తెలుసు ఇదంతా వేస్ట్. నాకు తెలుసు నా బ్యాటింగ్ ఎలాగా, దాంట్లో ఉన్న టెక్నిక్స్ ఏంటని. సల్మాన్ ఖాన్ ఒక సినిమాలో ఒక డైలాగ్ ఇలా ఉంటుంది, అంటే ఒక్కసారి నేను డిసైడ్ అయ్యానంటే నా మాట నేను కూడా వినను అని. అదే విధంగా సేవాగ్ గారు గనక ఈ బాల్ని కొట్టాలని డిసైడ్ అయ్యారంటే ఆయన మాట ఆయన కూడా వినరు కదా. చూడండి, నేనేమనుకుంటున్నానంటే బాల్ బౌండరీకి వెళ్ళాలి. అయితే మా బ్యాట్స్మెన్ పని ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి అక్కడ చేర్చటం. సో నా బ్యాటింగ్లో నేను అదే చేశాను. సో నాకు ఎప్పుడు 4-6 కొట్టే అవకాశాలు వచ్చాయో దాన్ని నేను ఎప్పుడు మిస్ చేసుకోలేదు. మళ్ళీ ఇంకొక విషయం, నేను కొత్తగా ఓపెనర్ అయినప్పుడు నాకు కొంచెం భయం ఉండేది. అదేంటంటే ఫాస్ట్ బౌలింగ్, కొత్త బాల్. ఆ భయాన్ని పోగొట్టడానికి దిగి కొడతాం మొదలుపెట్టాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ భయం బౌలర్స్ కూడా ఉండాలని. బ్యాట్స్మెన్కి మాత్రమే ఎందుకు భయం ఉండాలి, బౌలర్స్ కూడా ఉండాలని కొడతాం మొదలుపెట్టాను అంతే. ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు కదా, ఎక్కువగా కొట్టి పడడం కూడా పెద్ద ప్రాబ్లమేనని. మీకు 2003లో జరిగిన మ్యాచ్ గుర్తుందా? మీరు 195 రీచ్ అయ్యారు. అప్పుడు టెండూల్కర్ ఏమన్నారు? అవును, ఆ ఒక్క రోజులో నేను 195 రన్స్ కొట్టేశాను. ఒక 6 కొడదామని ట్రై చేసి 200 రన్స్ తీయకుండానే అవుట్ అయిపోయాను. మా తర్వాత సిరీస్ పాకిస్తాన్తో. నేను సచిన్ టెండూల్కర్తో బ్యాటింగ్ చేసేటప్పుడు నేను 194 రన్స్ తీసినప్పుడు ఆయన నాకు గుర్తు చేశారు, లాస్ట్ టైం నువ్వు 195 తీసినప్పుడు మనం టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయాం, అందువల్ల నువ్వు కేర్ఫుల్గా ఉండి ఈసారి 195లో ఓడిపోకూడదు అని, 200-250 కొట్టాలి అని. అప్పుడే మనం చాలా రన్స్ తీసి మ్యాచ్ గెలవగలం అన్నారు. నేను ఆయన మాటలను విని 201, 203 అలాగే కొట్టి నేను 294 తీసినప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఇప్పుడు మనం మంచి పొజిషన్కి వచ్చాం, సో నేను 6 కొట్టి 300 తీసుకెళ్తానే అన్నాను. సో నేను చెప్పినట్టు కొన్ని సమయాల్లో కొంతమంది చెప్పేది మనం ఖచ్చితంగా వినాల్సిందే. వాళ్ళు మన మంచి కోసం చెప్తున్నారు. అదే సమయంలో అక్కడ సచిన్ టెండూల్కర్ చెప్పింది నా మంచి కోసమే. నేను 194లో అవుట్ అవ్వకూడదని. అది వినే నేను ఆ మ్యాచ్లో 300 వరకు తీశాను. కానీ బౌలర్స్ మనసులో ఒక భయం మొదలైంది. సాదిక్ మొహమ్మద్, పాకిస్తాన్ ఓపెనర్ బ్యాట్స్మెన్, ఆయన స్టేట్మెంట్లో నేను ఒకటి చూశాను. ఆయన ఏమన్నారంటే, సెవాగ్ మైదానంలోకి దిగారంటే ఏదో తీవ్రవాది వచ్చినట్టు ఉంటుందని అన్నారు. యాక్చువల్ నేను ఇటువంటి కమెంట్స్ నేను చాలానే విన్నాను, కానీ తీవ్రవాది అనే మాట నేను ఎప్పుడు వినలేదు. డేంజరస్, డిస్ట్రక్టివ్, వెధవా ఇలా విన్నాను, కానీ ఈ వార్త ఫస్ట్ టైం వింటున్నాను. ఆయన మీ బ్యాటింగ్ ని చూసుంటారు కదా? అవునవును, ఖచ్చితంగా. ఆయన నా వల్ల చాలా డిస్టర్బ్ అయ్యారు కూడా. ఎందుకు చెప్తున్నానంటే పాకిస్తాన్తో నా బ్యాటింగ్ అంటే ఎంత లేదనుకున్నా 90-100 రన్ ఖచ్చితంగా తీసేవాడిని. సో అందువల్ల కూడా ఆయన ఇలా కూడా కమెంట్స్ ఇచ్చి ఉండాల్సింది. నేను కూడా ఆశపడ్డాను, ఎందుకంటే 2006 తర్వాత హోమ్ సిరీస్ ఇంకా అవే సిరీస్ ఎందుకు ఆడలేదు అన్నది. నేను ఇంకా పాకిస్తాన్తో 2 సిరీస్ ఆడుంటే ఇంకా 10,000 రన్లు కూడా తీసుండేవాడిని. ఎందుకంటే ఇప్పుడు నా రన్స్ 8,556. సో ఇన్నో 2 సిరీస్ వాళ్ళతో ఆడుంటే 400-500 అలా ఒక 1000 రన్లు తీసుండేవాడిని. షోయబ్ అఖ్తర్ని మీరు ఒక్కరే బీట్ చేయలేదు, టెండూల్కర్ గారి చేత కూడా బీట్ చేయించారు. చూడండి అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు రౌండ్ ద వికెట్ నాకు బౌన్సర్ అయితే మొదలు పెట్టారు. అప్పుడప్పుడు హూక్ కొట్టు అని అందరూ చెప్తూ ఉంటారు. నా లైఫ్ లో నేను ఎప్పుడు హూకో లేదంటే ఫుల్ షాట్ ఎప్పుడు కొట్టిందే లేదు. నేను అప్పుడు ఏం చెప్పానంటే సచిన్ నాన్ స్ట్రైక్ లో ఉంటే ఆయన స్ట్రైక్ వచ్చినప్పుడు బౌన్స్ కొట్టాలి అని, ఆయన మీకు అప్పుడు హూక్ కొట్టి చూపిస్తారని. నెక్స్ట్ ఓవర్ లో ఆయన స్ట్రైక్ వచ్చినప్పుడు ఆయన బౌన్స్ కొట్టి చూపించారు. సచిన్ హూక్ కొట్టారు, అది 6 వెళ్ళింది. నేను అప్పుడు ఆయనతో చెప్పాను, మీ ఆశ నెరవేరింది, తండ్రే కొడుకే. అప్పుడు ఆయన నవ్వారు. తర్వాత సౌరవ్ గంగూలీ గారు చెప్తున్నారు, ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా 325 రన్స్ తీయాలి అని. ఆయన మనసులో భయం ఉంది, ఈ టార్గెట్ని ఎలా రీచ్ అవ్వగలం అని. కానీ సేవాగ్ విసిలేస్తున్నాడని ఆయన అన్నారు. చూడండి, నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ మన మీద మనకి నమ్మకం లేకపోతే మిగతా వాళ్ళు ఎలా నమ్ముతారో అని. సో నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఇంగ్లాండ్ లాంటి ఒక టీం 325 కొడితే మనం అంతకన్నా ఎక్కువ కొట్టగలమని. ఎందుకంటే అప్పుడు మన ఆట చాలా బాగుండేది. 1 డే మ్యాచ్ ఆడాం, ఎందుకంటే ఇంగ్లాండ్ ఆడలేదు. నేనేం చెప్పానంటే ఇంగ్లాండ్ ఫస్ట్ ఆడి 325 రన్లు తీయటం కుదిరితే మనం జాలీగా ఆడొచ్చు అనుకున్నాను. అందువల్ల విసులు కొట్టాను. కానీ మీకు కొంచెం కూడా భయం అనేది లేదా? సార్, భయం ఎందుకు అంటే వాళ్ళు మన మీద పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫ్రంట్ ఆఫ్ కోప్పడ్డారంటే ఆయన కోప్పడితే ఆయన బాల్తో నా మీద కొట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఛాతీ పైన పడొచ్చు, హెల్మెట్ పైన పడొచ్చు. ఆ భయమే, ఓడిపోతా ఉన్న భయం కాదు. మాకు తెలుసు ఇంగ్లాండ్ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పాలించారు.
ఇప్పుడు మనకి టైం వచ్చింది వాళ్ళని పాలించడానికి. సో తెల్లదొరలు ఇన్ని సంవత్సరాలుగా మనల్ని పరిపాలించారు. సో మన టైం వచ్చినప్పుడు మనం పరిపాలించాలని అనుకున్నాను. మీరు అందుకే ఆడాలనుకున్నారా అలా లేదా చేశాను. కొట్టాలనుకున్నారా? నేను వాళ్ళ స్టైలే ఫాలో చేశాను. మనల్ని కొట్టి మన మీద పాలించారు, అలాగే నేను వాళ్ళని కొట్టి వాళ్ళని పాలించాలని అనుకున్నాను, అంతే. మీరు వన్డే మ్యాచ్లో 219 రన్స్ కొట్టి చాలా అద్భుతంగా ఆడారు. అది చాలా అద్భుతమైన ఇన్నింగ్స్. సురేష్ శరణ్ గారు కూడా మీతో ఆడారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను ఉనికిపోతూ ఉన్నాను, కానీ సేవాగ్ గారు మాత్రం కిషోర్ కుమార్ గారు పాట పాడుతున్నారు. చూడండి సార్, నేను పాట పాడుతున్నానంటే పాట పాడడానికి ఒక లాజిక్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు నెగిటివ్ థాట్స్ మైండ్లో వస్తాయి. ఆ నెగిటివ్ థాట్స్ మైండ్లో వచ్చినప్పుడు మనం తప్పించుకోవాలి. ఆ నెగిటివ్ థాట్స్ మైండ్లో వచ్చినప్పుడు మనం ఓడిపోతాం. ఆ కారణం వల్లే నాకేంటంటే అవుట్ అవ్వకుండా ఉండాలి. మన పాట పాడాలంటే ఆ పాట లైన్స్ మనకి తెలిసి ఉండాలి, ఆ ట్యూన్ తెలిసి ఉండాలి, ఆ తాళం తెలిసి ఉండాలి. ఇన్ని విషయాలు గుర్తు చేసుకుంటే మనకు నెగిటివ్ థాట్స్ వచ్చే ఆలోచనే ఉండదు. అందువల్ల నేను పాట పాడుతూ వెళ్తాను. ఆ పాట పాడేటప్పుడు బాల్ వస్తే అలా కొట్టేస్తాను. ఆడియన్స్ ఏమడుగుతున్నారంటే ఆ పాట పాడగలరా అని. నా ఫేవరెట్ పాట కిషోర్ కుమార్ది. చలా జాతా హూం కిసి కి ధున్ మే ధడక్తే దిల్ కే తరానే లియే. మీరు వేరే పాట పాడతారనుకున్నాను. జాగ్రత్తగా ఉండండి బౌలర్స్. ఈ పాట కూడా పాడాను, ఎందుకంటే ఆ సమయంలో ఆ పాట బాగా హిట్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే, డ్రెస్సింగ్ రూమ్లో హిట్ పాటలే వేస్తూ ఉంటారు. సో ఆ పాట ప్లే అయ్యేటప్పుడు నేను ఆ ట్యూన్ని మైండ్లో పెట్టుకుంటాను. ట్యూన్స్ని గుర్తుపెట్టుకొని, లైన్స్ని గుర్తుపెట్టుకొని వెళ్తూ ఉంటాను. పాకిస్తాన్ బౌలర్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి అని పాట పాడారా? కేవలం పాకిస్తాన్ వాళ్ళ పేర్లు చెప్పడం మాత్రం చాలా తప్పు. ఆయన అందరి పేర్లు చెప్తాను, ప్రతి ఒక్కరికి చెప్తాను జాగ్రత్తగా ఉండండి బౌలర్స్ అని. అవును, అందరికీ బాగా గుర్తుంది మెండిస్ బాల్ ని మీరు ఎలా కొట్టారని. శ్రీలంకతో ఆ ఇన్నింగ్స్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతూ ఉన్నారు. 8 మంది డబుల్ డిజిట్ టచ్ చేయలేదు. నాకు ఆ మ్యాచ్లో ఒక విషయం బాగా గుర్తుంది. 175లో ఒకళ్ళు అవుట్ అయ్యారు. అదెవరంటే గౌతమ్ గంభీర్ అవుట్ అయ్యారు. ఇంకా 184లో 4 అవుట్ అయ్యారు. తర్వాత లక్ష్మణ్ బ్యాటింగ్కి వచ్చారు. సో లక్ష్మణ్తో ఏం చెప్పారంటే, మ్యాండిస్ బాల్ నువ్వు వాడద్దు, నేను ఆడతాను అని చెప్పాను. ఆయన ఎందుకని అడిగారు. అయితే నేను ఆయనతో అన్నాను, నువ్వు 4 సార్లు అవుట్ అయ్యావు, ఇప్పుడు 5వ సారి అవుట్ అవుతావా అని అడిగారు. అది విని ఆయన బాగా నవ్వేశారు. అందుకు ఆయన ఏం చెప్పారంటే, లేదు లేదు మ్యాండిస్ బాల్ నాకు బాగా అలవాటైంది, సో నేనే ఆడతానని చెప్పారు. కానీ ఏమైంది, 5వ సారి కూడా అవుట్ అయ్యారు. మళ్ళీ 6వ సారి కూడా అవుట్ అయ్యారు. సో మ్యాండిస్ బాల్ ఎలా ఆడాలని ఇంతవరకు లక్ష్మణ్కి అస్సలు తెలియదు. సో అందువల్లే ఆ టైంలో నేను ప్రయత్నించాను. మా పార్ట్నర్షిప్ బాగా ఉండటం వల్ల ఆ మ్యాండిస్ బాల్ మొత్తాన్ని నేనే ఆడాను. బట్ నేనేమనుకుంటున్నానంటే, మ్యాండిస్ బాల్ని నేను బాగానే హ్యాండిల్ చేశాను. ఆయన చేతి నుంచి ఎలా డెలివరీ వస్తుందని. ఎందుకంటే ఒక బౌలర్ ఎటువంటి బాల్ వేస్తాడని మనకు తెలిసిందంటే అది ఆడటం అంత కష్టంగా ఉండదు. కానీ బ్యాట్స్మెన్కి బౌలర్ ఎటువంటి బాల్ వేస్తాడని తెలియకపోతే అది అతనికి చాలా కష్టంగా ఉంటుంది. అతను వెయిట్ చేస్తాడు, తిరిగి వెయిట్ చేస్తూ ఉంటాడు, బాల్ కొట్టలేనప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటాడు, ఇంకా లేట్ అవుతుంది. మొదటి రోజుల్లో ఫాస్ట్ బౌలింగ్ మీకు కొంచెం ప్రాబ్లంగా ఉండేది. ఫస్ట్ మ్యాచ్లో అయితే మీరు పూర్తిగా అవుట్ అయిపోయారు. ఫస్ట్ మ్యాచ్లో షోయబ్ అఖ్తర్ గారు ఉన్నారు. ఆ, అప్పుడు ఆ నేను ఏం తర్వాత అదంతా చేశానంటే, తలకిందులైపోయింది. ఆయన బాల్స్ అన్నిటినీ కొట్టేశాను. అది ఎప్పుడంటే నాకు అవకాశం దొరికినప్పుడు. ఆయన నన్ను ఫస్ట్ మ్యాచ్లో అవుట్ చేసేశారు. అప్పుడు నేను ఆయన పగ తెచ్చుకోవాలి కదా. సో నేను టీంలో కొత్తగా చేరినప్పుడు ఫాస్ట్ బాల్ నేను లైఫ్లో ఎప్పుడూ ఆడలేదు. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్లో స్పీడ్ బౌలర్స్ చాలా మంది వస్తారు. అదేంటంటే 130, 135 అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అఖ్తర్ గారు 140, 150 వేసేవారు. అంత స్పీడ్ గా బాల్ వేసి నన్ను అవుట్ చేసేశారు. నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఐడియా చేశాను, ఫాస్ట్ బాల్ ని ఎలా కొట్టగలను అనేది. ఒక ఫాస్ట్ బౌలర్ తీసుకురావాలి, ఎలా ఆడటం అనేది తెలియడానికి. నా వికెట్స్ ని చిన్నదిగా చేయాలి. అదేంటంటే ఒకళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు ఒకళ్ళని చిన్న వికెట్లో పెట్టి 22 గజాలని నేను 16 గజాలకి మార్చేశాను. అప్పుడు వాళ్ళ స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. 135, 140 ఇంకా 150 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ చేయడానికి టైం చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు నా బ్యాటింగ్ ఇంప్రూవ్ చేయడానికి చాలా టైం ఉంటుంది. తర్వాత స్పీడ్ బాల్స్ ఆడటం కూడా మనకి చాలా అలవాటు అవుతుంది. అటువంటి ఐడియానే నేను చేశాను. రెండోది కూడా ఒక ఐడియా చేశాను. సిమెంట్ వెహికల్లో నేను నీళ్లు పోసాను. ఆ తడిగా ఉండే పిచ్లో నేను ప్రాక్టీస్ చేశాను. సో బాల్ అందులో పడి చాలా స్పీడ్గా వస్తుంది. సో నాకు బాగా ఆడటానికి బాగా హెల్ప్ చేసింది. సో ఇలాంటి ఐడియాస్ చాలా వర్కౌట్ చేశాను. మీరు పాకిస్తాన్లో ముల్తాక్ ఇన్నింగ్స్లో 309 రన్స్ కొట్టారు, ట్రిపుల్ సెంచరీ కొట్టారు. అప్పుడు మీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? గ్యాప్ లేకుండా మీరు కొడుతూనే ఉన్నారు.
సార్ నాకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే 100 రన్లు తీశాను. సో దాని తర్వాత సచిన్ అప్పుడు బ్యాటింగ్కి వచ్చారు. సో నేను అప్పుడు 2 4s కొట్టినప్పుడు ఏం చెప్పారంటే ఇకపైన 4 కొట్టద్దు, ఒకవేళ 4 కొట్టావంటే నా బ్యాట్ని బట్టి నేను నిన్ను కొడతా అని చెప్పారు. సో నేను అప్పుడు భయపడ్డాను, ఎందుకంటే టీంలో కొత్త ప్లేయర్ నేను. సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే నిజంగానే కొడతారేమో అనుకున్నాను. అప్పుడు అది కూడా ఒక న్యూస్ అయ్యేదేమో. ఆ తర్వాత నేను 100 నుంచి 294, 295 ఎటువంటి 4 కొట్టలేదు సార్. సో నేను ఆడుతూనే ఉన్నాను, క్యాచెస్ మొత్తం మిస్ అవుతూనే ఉన్నాయి. తర్వాత వివిఎస్ లక్ష్మణ్ రికార్డ్స్ని నేను బ్రేక్ చేశాను, 281. ఆ తర్వాత నాకు 300 అనేది ఈజీ అనిపించింది. ఆ తర్వాత 294, 95 దగ్గరకు వచ్చినప్పుడు సచిన్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇప్పుడు నేను 295 దగ్గరకు వచ్చాను, ఒకవేళ సక్లిన్ ముస్తాఫ్ బౌలింగ్ చేస్తే నేను 6 కోటి 300 రన్స్ తీస్తాను. సో నేను ఇప్పుడు అవుట్ అయినా కానీ పర్లేదు, 600 రన్స్ తీశాను. ఎందుకంటే అప్పుడు అది ఒక హిస్టరీగా మారిపోయింది. సో ఆ తర్వాత 6 కోటి 300 రన్స్ తీసేశాను. సచిన్ టెండూల్కర్ గారు ఎప్పుడు కూడా మీకు ఒక గైడింగ్ ఫోర్స్గా ఉన్నారు. అవును, నేను క్రికెట్ ఆట మొదలుపెట్టిందే సచిన్ సార్ చూసే, అదే నిజం. 92 వరల్డ్ కప్ నుంచే నేను క్రికెట్ చూడటం మొదలుపెట్టాను. ఆ సమయంలో టెండూల్కర్ ఒక అప్కమింగ్ ప్లేయర్, ఆయనకు ఒక మంచి పేరుంది. ఆయన టీవీలో ఆడటం చూసి నేను అలాగే బయట కాపీ చేసేవాడిని. ఆయన స్ట్రైట్ డ్రైవ్ ఎలా చేస్తారు, బ్యాక్అవుట్ పంచ్ ఎలా చేస్తారు, ఆయన కొట్టే ఒక్కొక్క షాట్ని నేను కాపీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఇండియా కోసం ఆడితే కనుక ఇంకొక టెండూల్కర్ వచ్చాడని చెప్పాలనుకున్నవాడిని. అలా జరగాలని నేను ఆశపడ్డాను. ప్రజలు కూడా అలాగే ఆయనతో కంపేర్ చేశారు. బట్ నేను అప్పుడు చిన్నపిల్లోడిని అలా ఆలోచించాను. కానీ నేను పెద్దవాడిని అయ్యాక రియలైజ్ అయ్యాను, టెండూల్కర్ లాగా ఒక్కళ్ళే ఉండగలరు, మిగతా ఎవరు అలా ఉండలేరని. ఆయన గేమ్ ఎవ్వరూ ఇవ్వలేరని అనుకున్నాను. అప్పుడు నేను నా గేమ్ని మార్చుకున్నాను. పేరు సంపాదించడం కోసం నేను నా గేమ్ని మార్చుకున్నాను. నా బ్యాటింగ్ స్టైల్ చేంజ్ చేశాను. నా షాట్స్ మొత్తం నేను మార్చి కొడతో మొదలు పెట్టాను. బాగా డెవలప్ అయ్యాను. కానీ వాళ్ళ టెండూల్కర్ గారు ఇలా రాసినప్పుడు మీకు ఏమనిపించింది సేవాగ్? నేను చాలా షాట్స్ వీరేందర్ సేవాగ్ గారి నుంచి కొట్టడం నేర్చుకున్నానన్నారు. సార్ ఇది నేను మీ నోటి నుంచే వింటున్నాను. టెండూల్కర్ చెప్పినప్పుడు లేదంటే ఆర్టికల్ కూడా చదవలేదు. ఒకవేళ ఆయన ఇలా చెప్పుంటే నాకు బాగా సంతోషమైన విషయం. నేను కృతజ్ఞుణ్ణి. ఆయన నోటి నుంచి వచ్చే ఆ మాట చాలా గొప్ప విషయం. కానీ ఇటువంటి ఎలాంటి షాటు లేదు సచిన్ టెండూల్కర్ ఆడలేనిది. ఎందుకంటే నేను అప్పర్ కట్ ఆడటం అనేది ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను. నా ఫస్ట్ టెస్టింగ్ సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్ గా నేను బ్యాటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు 60కి 4 అవుట్ టెండూల్కర్ సార్ ఆడారు. అందులో 60కి 40 ఆయనే తీశారు. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయన నన్ను అడిగిన ప్రశ్న ఇదే, ఎలా ఉంది, చెక్కల గింతలుగా ఉందని అడిగారు. లైట్గా నవ్వి అవును కొంచెం భయంగా ఉందని చెప్పాను. ఏం భయపడద్దు, జస్ట్ అవుట్ అవుతావు, అంతకుమించి ఏం జరగదని చెప్పారు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రైక్ తీసి 3 రన్స్ తీశాను. ఆయన నాతో ఏం చెప్పారంటే నేను అవుట్ చేయడానికి బౌన్సర్స్ తీస్తారని చెప్పారు, అవుట్ చేయడానికి. సో కుదిరితే ఎలా స్లిప్కి పైన షాట్ తీయడానికి అలా ట్రై చేయి 4 కొడతానికని ఆయన నాకు 2-3 కొట్టి చూపించారు. నా బ్యాటింగ్ వచ్చినప్పుడు నేను కూడా 2-3 కొట్టి చూశాను, కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే మెల్లగా మేము 300 రన్లు పార్ట్నర్షిప్లో తీసాము. ఆయన 150 తీశారు, నేను 100 తీశాను. మైదానంలో సచిన్ టెండూల్కర్ గారి కన్నా పెద్ద ప్లేయర్ అసలు ఎవరు లేరు. ఆయన సాటి ప్లేయర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ నేనేం విన్నానంటే పెవిలియన్కి వెళ్ళేటప్పుడు ఆ రూమ్లో ఆయన బాగా చిలిపిగా ఉండేవారట. 1989 నుంచి ఆయన క్రికెట్ ఆడుతూ ఉన్నారు. కపిల్ దేవ్, గవాస్కర్ కాదు, కపిల్ దేవ్, అజారుద్దీన్ అటువంటి పెద్ద ప్లేయర్స్తో ఆయన ఆడారు. కానీ మేము వెళ్ళినప్పుడు ఆయన మాలాగే మారిపోయారు. వాళ్ళతో ఆడినప్పుడు ఆయన వాళ్ళలాగా ఆడారు. సో టెండూల్కర్ సార్ స్పెషాలిటీ ఏంటంటే ఏ ప్లేయర్ వచ్చినా గానీ ఆయన వాళ్ళలాగే మాట్లాడేవాళ్ళు. వాళ్ళతో కంఫర్టబుల్గా ఉండి టీం అందరితో కలిసి ఆడేవారు. ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు ఎవరికి కూడా టెండూల్కర్తో ఆడే ధైర్యం ఉండదు, ఆయనతో మాట్లాడేంత ధైర్యం ఉండదు. అందువల్ల ఆయనే వచ్చి ఇన్వాల్వ్ అవుతారు. డ్రెస్సింగ్ రూమ్లో తమాషా చేస్తారు, బాగా ఆడిపిస్తూ ఉంటారు, బాగా కామెడీ చేస్తారు, చాలా జోక్స్ కూడా చెప్తారు. అది ఆయన గొప్పతనం. అంత పెద్ద ప్లేయర్ అయ్యింది కొత్త ప్లేయర్తో అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, వాళ్ళని కంఫర్టబుల్ చేసేవాళ్ళు, వాళ్ళతో గైడ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎక్స్పీరియన్స్ చేసేవారు. ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. మీరు ఎలా ఇంప్రూవ్ చేయగలరు, ఎలా రన్స్ తీయగలరు, ఇవన్నీ నేర్పించారు. మేము నేర్చుకున్నాం బాగా. ఆయన దగ్గర ఎక్కువగా నేర్చుకుంది ఏంటంటే క్రికెట్ మైదానంలో ఎలా ఉన్నామన్నది వేరు, క్రికెట్ బయట మనం ఎలా ఉన్నాం, ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, పబ్లిక్లో ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇతరులకు రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకి తిరిగి ఎలా రెస్పాన్స్ ఇస్తారు, అలాంటివన్నీ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం. నాకు ఒక విషయం గుర్తుంది, 2003 వరల్డ్ కప్లో మేము డర్బన్లో ఒక బస్లో నుంచి దిగాం. ఆ బస్ నుంచి దిగంగానే సెక్యూరిటీ అలా పెట్టారు. సెక్యూరిటీ వెనకాల ఒక చిన్న పిల్లవాడు వీల్ చైర్లో కూర్చుని ఉన్నాడు. సో ఆయన అందరి ముందు కూర్చుని ఉన్నాడు. సో ఆయన దిగి ఆయన పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫోటో తీసుకున్నారు. కానీ మేమందరం ఏదో పెద్ద మనుషులాగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం, తిరిగి చూడకుండా. ఇది ఆయన గొప్పతనం. ఆ పిల్లోడి గురించి ఆయన అంతలా ఆలోచించారు.
తర్వాత ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ ఇచ్చారు, ఫోటో తీసుకున్నారు. కానీ మేమేంటంటే జాలీగా ఒకళ్ళ పాట పాడటం, ఒకళ్ళు విసిలేయడం అలాగే వెళ్ళిపోతున్నాం. సో ఈ సంఘటన చెప్తుంది ఆయన ఎంత పెద్ద మనిషి అని, ఆయన ఇతరుల గురించి ఎంతలా ఆలోచిస్తారన్నది. మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఆయన ఒక మంచి క్రికెటర్ మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తి కూడా. ఎంత మంచి క్రికెటరో అంత మంచి వ్యక్తి. అంతకు మించి ఎక్కువ, ఆయన ఎంత పెద్ద క్రికెటర్ అని చెప్తున్నామో అంతకు మించిన ఒక మంచి మంచి మనిషి. సరే కానీ వీరేందర్ సెహ్వాగ్ గారు డ్రెస్సింగ్ రూమ్లో ఎలా ఉంటారు? నా గురించి నేనే ఎలా మెచ్చుకోగలను? వేరే క్రికెటర్ వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు నా గురించి మీరు వాళ్ళ దగ్గర అడగండి, వీరేంద్ర సెహ్వాగ్ డ్రెస్సింగ్ రూమ్లో ఎలా ఉంటారని, ఆయన ఏం చేస్తారని అడగండి. ఎందుకంటే నేను మ్యాచ్ చూస్తున్నప్పుడు నా చూపులు వేరేలాగా ఉంటుంది, ఇతరులు చూస్తున్నప్పుడు వాళ్ళ చూపులు వేరేలాగా ఉంటాయి. నేను ఈ బాల్తో 4 కొట్టుండాల్సింది మిస్ చేశారు అనుకునేవాడిని, ఈ బాల్లో ఒక 6 కొట్టుండాల్సింది మిస్ చేశారు అనుకునేవాడిని. మంచి ఆపర్చునిటీ మిస్ చేశారు, మనం వేగంగా రన్ తీసుండేవాళ్ళం కానీ కుదరలేదు. సో నేను మ్యాచ్ చూసేటప్పుడు ఇలాగే చూసేవాడిని. మిగతా వాళ్ళు చూసేటప్పుడు ఈ బాల్ నుంచి తప్పించుకోవాల్సింది, లేదంటే ఇది అడ్డుకోవాల్సింది వాళ్ళు వాళ్ళ చూపుల్లో చూస్తూ ఉంటారు. అది ఏంటంటే మన టెండూల్కర్ సార్ తమాషా చేస్తారు, మేము కూడా ఆయనతో ఓపెన్ అయ్యేవాళ్ళం, తమాషా చేస్తూ ఉంటాం, ఆయన ఎగతాళి చేస్తూ ఉంటాం, ఆయన కూడా తిరిగి ఎగతాళి చేస్తారు. సో ఎన్విరాన్మెంట్ బాగా మార్చాలంటే మనం కూడా కొంచెం తమాషా చేయాల్సిందే. సో మాకు ఎంతలాగా ప్రెషర్ ఉంటుందంటే ఫీల్డ్ లోపలికి వెళ్ళి బాగా పర్ఫామ్ చేయాలి, రన్స్ తీయాలి, వికెట్స్ని కాపాడాలి. ఒక పక్క పబ్లిక్ అరుపులు, ఇంకొక పక్క మీడియా. డ్రెస్సింగ్ రూమ్లోనే మేము తమాషా చేయగలం, అక్కడ జరిగేది తిరుగుతుంది. మీ గురించి డ్రెస్సింగ్ రూమ్లో ఏం మాట్లాడుకుంటారో ఇప్పుడు నేను చెప్తాను. బాగానే చెప్పబోతున్నారు కదా మీతో సార్. పాటు ఆడేవాళ్ళు ఏమన్నారంటే మీరు ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారో, మైదానంలో ఎలా అయితే భయంకరంగా తిరుగుతూ ఉంటారో అదే విధంగా వీరేందర్ సెహ్వాగ్ గారు డ్రెస్సింగ్ రూమ్లో చాలా మంచి వ్యక్తి అంటారు. వావ్, మీకు మంచి ఫీడ్బ్యాక్ దొరికింది. కానీ నా దగ్గర మీ చిలిపితనం ఇంకా అల్లర్ల గురించి లిస్టు చాలా ఉంది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీరేందర్ సెహ్వాగ్ గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. వెయిట్ చేయండి. 12-13 సంవత్సరాలుగా ఆడుతున్న ఒక ప్లేయర్ ఫేర్వెల్కి ఒక మ్యాచ్ డిసాల్వ్ చేయలేరా? ఒకవేళ ఓకే అంటే ఆయనతో మాట్లాడి ఉండేవాళ్ళం. మేబీ నెక్స్ట్ మ్యాచ్లో ఆయనకు ఒక మ్యాచ్ ఇచ్చి ఉండాల్సింది, ఆ మ్యాచ్తో ఆయన రిటైర్ అయి ఉండేవారు, ఎంతో హ్యాపీగా ఉండేది. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన ప్రశ్నలు అడుగుతున్నది, కేసు నడుపుతున్నది వీరేందర్ సెహ్వాగ్ గారి మీద. ఆయన ఎవరో కాదు, అతి పెద్ద బ్యాట్స్మెన్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో వీరేందర్ సెహ్వాగ్ గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఈయన ఆయన ఫ్యాన్స్ మనసుని బాధ పెట్టారు. ఎప్పుడైతే సెహ్వాగ్ సన్యాసం తీసుకున్నారో, ఇండియన్ టీం సౌత్ ఆఫ్రికాలో ఓడిపోవడం చూసిన తర్వాత ప్రజలు ఏమన్నారంటే సెహ్వాగ్ గారు ఉండుంటే ఆయన చెత్త కొట్టేవాళ్ళు అని. కానీ ప్రజలు ఏమన్నారంటే సెహ్వాగ్ టీంలో ఉండుంటే డివిలియర్స్కి సమాధానం చెప్పేవారని. కానీ ఉన్నటువంటి మీరు రిటైర్మెంట్ అనౌన్స్ చేసి ప్రజల మనసు బాధ పెట్టారు. లేదు సార్, నేను నా ఫ్యాన్స్ని బాగా సంతోషపరిచాను, నా ఇన్నింగ్స్ వల్ల, ఫోర్స్ వల్ల, సిక్సెస్ వల్ల. కానీ నాకు 30 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను ఒక డిసైడ్ అయ్యాను, 37 సంవత్సరాల్లో రిటైర్ అవుతానని. ఒకవేళ సెలెక్టర్ నాకు ఆపర్చునిటీ ఇచ్చుండుంటే, వాళ్ళు నన్ను డ్రాప్ చేసినప్పుడు నాతో మాట్లాడి ఉండుంటే, మేము నేను డ్రాప్ చేస్తున్నామని చెప్పుంటే, అప్పుడు నేను ఒకవేళ వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి ఉండేవాడిని. అది ఆస్ట్రేలియన్ సిరీస్, అది లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలో. ఆ ఢిల్లీ మ్యాచ్ ఆడేసి నేను రిటైర్ అయ్యి ఉండేవాడిని. కానీ వాళ్ళు అలా చేయలేదు, నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు. తర్వాత ఒక సైట్లో నేను ఆడేటప్పుడు రిటైర్ అయ్యామే అన్న ఒక బాధ లోపల ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఒక స్పోర్ట్స్ మ్యాన్ లైఫ్లో ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళు ఆట ఆడేటప్పుడు ఎప్పుడు వదలాలని రివర్స్ చేయలేం, కానీ డ్రాప్ అయిన తర్వాత ఆలోచిస్తారు. కానీ నేను డిసైడ్ అయ్యాను 37 సంవత్సరాలు నాకు వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్కి బాయ్ బాయ్ చెప్తానని, ఇంకా ఐపీఎల్ కూడా బాయ్ బాయ్ చెప్తానని. 28 అక్టోబర్ నాకు 37 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు నేను క్రికెట్కి బాయ్ చెప్పేశాను. కానీ మీరు ఇండియన్ టీం ఓడిపోవడం చూసినప్పుడు, అంటే ఒక్కొక్క బ్యాట్స్మెన్ అవుట్ అవుతున్నప్పుడు మీకు ఎలాంటి బాధ కలగలేదా? ఒకవేళ మనం ఉంటే వాళ్ళకి హెల్ప్ అయి ఉండేవాళ్ళమని. లేదు సార్, నేను కూడా చాలాసార్లు అవుట్ అయ్యాను. నేను నా ఫ్రెండ్స్ ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసి ఉంటాను. వాళ్ళు నా బ్యాటింగ్ చూడటానికి వచ్చినప్పుడు 0, 2, 10, 20లో అవుట్ అయ్యాను. ఇది క్రికెట్ లైఫ్లో ఒక ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడున్న క్రికెట్ ప్లేయర్స్ ఊరికే భజన మాత్రమే చేస్తున్నారు అన్నారు. అంటే పాలన్ హారే, గుంజన్ బజారే, మీరందరూ మాకు ఎవరు అని, ఆ దేవుడు మాత్రమే బాస్ అని. సార్ అలా ఏమీ లేదు సార్, ఇది ఒక పాట. భగవంతుడి పేరు ఖచ్చితంగా చెప్పాల్సిందే, బట్ జోక్స్ అపార్ట్. కానీ మా టీం గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే, దానికి కొంచెం మీరు టైం ఇవ్వాలి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీరేందర్ సెహ్వాగ్ గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతూ ఉంటాయి. 6 జూలై 2012 మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది.
అప్పుడు మీరు ఏమన్నారంటే ధోని గారి కెప్టెన్సీ వల్ల మాత్రమే మేము గెలవలేదు, మా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మేము లేదు సార్, నేను గెలిచామన్నారు. ధోని సార్ గురించి చెప్పలేదు. మీరు ఫుల్ క్రెడిట్ ఒక కెప్టెన్ కి మాత్రమే ఇవ్వకండి, టీమ్ కి ఇవ్వమని చెప్పాను. కానీ కెప్టెన్ కూడా కొంచెం ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి కదా. అప్పుడు ఓడిపోయినా కానీ ఆ శిక్ష వాళ్ళ మీద పడుతుంది కదా. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ప్రపంచంలోని అతి పెద్ద బ్యాట్స్మెన్ వీరేందర్ సెహ్వాగ్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో వీరేందర్ సెహ్వాగ్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన అందరితోనూ గొడవ పడుతూనే ఉంటారు. సెహ్వాగ్, మీరు ఏమనుకుంటున్నారంటే మీ పెర్ఫార్మెన్స్ బాలేదు కాబట్టి మిమ్మల్ని డ్రాప్ చేశారనుకుంటున్నారు. సెలెక్టర్స్ అదే అనుకుంటారని మీరు అనుకున్నారు, కానీ సౌరవ్ గంగూలీ గారు అలా అనుకోలేదు. కానీ సౌరవ్ గంగూలీ గారు ఇంటర్వ్యూ చూశాను, అందులో ఆయన ఏమన్నారంటే ధోని గారే ఆయన టీం నుంచి బయటికి పంపించేశారని. సార్, ధోని అలా చేసుంటారని నాకు అనిపించడం లేదు. అది నిజమై ఉండదు. ఎందుకంటే ఆయన మనస్తత్వం అంత మంచిది. మా సీనియర్ ప్లేయర్స్ అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. సీనియర్ ప్లేయర్స్ ఇంపార్టెన్స్ ఆయనకి బాగా తెలుసు. ఆయన కొత్తగా కెప్టెన్ అయినప్పుడు ఆయన కింద సీనియర్ ప్లేయర్స్ ఎంతో మంది ఆడారు, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు, మనం ఇలా చేద్దామని మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. ఆయన కెప్టెన్సీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మంచి రిజల్ట్ వచ్చాయి. మేము 1 డే అండ్ టెస్ట్ మ్యాచ్ కూడా గెలిచాం. సో ఇది నిజమని నాకు అనిపించడం లేదు. ఇది ఓన్లీ మీడియా వాళ్ళ ఒక స్పెక్యులేషన్. సెహ్వాగ్కి ధోనికి గొడవ జరుగుతుందా అని. సెహ్వాగ్కి ధోనికి అండర్స్టాండింగ్ లేదు, ఒకరు కలుసుకోలేదు, చూసుకోలేదు. కానీ మీరు ఒకే హోటల్ నుంచి ఒకలాగా క్రికెట్ ఆడేటప్పుడు ఒకరితో గొడవలు వస్తాయని నేను ఎప్పుడు అనుకోవడం లేదు. అలా ఉంటే నేను ఎప్పుడో డ్రాప్ అయి ఉండేవాడిని. ఒకవేళ నేను ధోనితో గొడవ పడితే లేదా ఆయన నాతో గొడవ పడితే. సో ఇది కరెక్ట్ అని నాకు అనిపించదు. సౌరవ్ గంగూలీ న్యూస్ ఏజెన్సీ వాళ్ళకి ఏమన్నారంటే, ఏం చెప్పారంటే, ఒకవేళ సౌరవ్ గంగూలీ ఏమన్నారో నేను ఒకసారి పూర్తిగా చెప్తాను వినండి. ఒకవేళ కెప్టెన్ ఒక ప్లేయర్ ని టీంలో పెట్టుకోవాలని డిసైడ్ అయితే సెలెక్టర్ కెప్టెన్ కి అగేన్స్ట్ గా వెళ్లి ఆ ప్లేయర్ ని డ్రాప్ చేయడం కుదరదు. ఒకవేళ ఆ కెప్టెన్ ఎవరైనా డ్రాప్ చేయాలని అనుకుంటే అప్పుడు సెలెక్టర్స్ ఆయన్ని ఆపరు. అలాగే ఆయన ఇంకోటి కూడా చెప్పారు, ధోని సరిగ్గా ఫామ్లో లేరు, అయినా ఆయన గనక అవకాశం ఇస్తే మరి ఎందుకని సెహ్వాగ్ గారికి ఇవ్వట్లేదు. చూడండి, ఇంతకు ముందు కూడా నేను ఒకటి చెప్పాను, నైటీరియా ఉండాలి. ఒక ప్లేయర్ 4 మ్యాచ్ల తర్వాత డ్రాప్ అయినా ఎవరైనా డ్రాప్ అవ్వచ్చు. అది కెప్టెన్ కానీ, సీనియర్ కానీ, జూనియర్ కానీ. ఇది సెలెక్టరే డిసైడ్ చేయాలి వాళ్ళు ఏ నైటీరియా సెట్ చేశారన్నది. అప్పుడు కెప్టెన్ చెయ్యాలి. ధోని గారు చెప్పారు కాబట్టి మిమ్మల్ని డ్రాప్ చేశామని. అది సెలెక్టర్ వాళ్ళ కాల్. ఇందులో కెప్టెన్కి ఎటువంటి రోలు లేదు. బట్ నాకు ఇప్పుడు కూడా అలా అనిపించడం లేదు. కానీ నేనేమనుకుంటున్నానంటే, సౌరవ్ గంగూలీ కూడా కెప్టెన్గా ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు. డ్రాప్ చేయాలంటే సెలెక్టర్కి చెప్తారు, ఏదైనా డ్రాప్ చేయాలంటే చేసేస్తారు, ఏదైనా పిక్ చేయాలంటే సెలెక్టర్ చెప్పామంటే ఆయన చేసేస్తారు, ఆయనకి ఇచ్చి ఉంటారు. కానీ ఆ తర్వాత సెనరీ చేంజ్ అయిపోయింది. ఆ తర్వాత 2 కెప్టెన్స్ వచ్చారు, ఒకళ్ళు రాహుల్ ద్రావిడ్, ఇంకొకళ్ళు అనిల్ కుంబ్లే. ఒకవేళ వాళ్ళు ఆ ట్రెండ్ని చేంజ్ చేసి ఉంటారు. ఎవరు బాగా ఆడతారో వాళ్ళే ఆడతారు, ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళే ఆడతారు, పర్ఫామ్ చేయలేని వాళ్ళు ఆడరు. ఓ కాలం రాశారు, అందులో ఆయన ఏమన్నారంటే, ధోనిని కెప్టెన్ చేసిన తర్వాతే ధోనికి సెహ్వాగ్కి గొడవ మొదలైంది అన్నారు. ఎందుకంటే సెహ్వాగ్ కెప్టెన్ అవ్వాలనుకున్నారు, ఆయన్ని కాదని ధోనిని కెప్టెన్ చేసినందువల్లే ఈ గొడవలు వచ్చాయి. సార్, ధోని ఈ బోన్లో కూర్చున్నప్పుడు ఆయనే చెప్తారు నిజంగానే అటువంటి గుద్దులాట్లు ఏమైనా ఉన్నాయా అని. ఆయన ఫస్ట్ టైం కెప్టెన్ అయినప్పుడు మేము 2007 వరల్డ్ కప్లో గెలిచాము, కలిసి ఆడాం. నా ఎక్స్పీరియన్స్, నా ఐడియాస్ నేను ఆయనతో చెప్పేవాడిని. అది వినడం వినకపోవడం కెప్టెన్ ఇష్టం. తర్వాత నేను కెప్టెన్ అవ్వాలి అని చెప్పడం అనేది నిజం కాదు, అబద్ధం. ఎందుకంటే ఎంఎస్ ధోని కెప్టెన్ అయ్యారు, నేను ఆయనకు అండర్ T20 ఆడాను, T20 వరల్డ్ కప్ గెలిచాం. ఆ తర్వాత నేను మళ్ళీ ఆ 1 డే టెస్ట్ మ్యాచ్ కూడా సెలెక్ట్ అయ్యాను. నేను సెలెక్టర్కి క్లియర్గా చెప్పేశాను, శ్రీకాంత్ సార్ చైర్మన్, మీరు ఆయన దగ్గర అడగచ్చని. మీ దగ్గర నేను కెప్టెన్ అవడంలో నాకు ఎటువంటి ఇష్టం లేదని చెప్పాను. నేను టీం వైస్ కెప్టెన్ అవడం కూడా ఇష్టం లేదని చెప్పాను. నేను వైస్ కెప్టెన్ అవునో కాదో నా మంచి సజెషన్స్ అన్ని కెప్టెన్కి ఇస్తూ ఉంటాను. అందువల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వైస్ కెప్టెన్ ఎవరైనా కానీ నా పని, నా టీం కోసం నా మైండ్లో ఏ సజెషన్ వస్తుందో అది నేను కెప్టెన్కి చెప్తూ ఉంటాను. అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది ఆయన ఇష్టం. ఇందుకు సాక్షి శ్రీకాంత్ సార్, ఎంఎస్ ధోని. ఎందుకంటే వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పాను, మీరు మీటింగ్కి వెళ్తే వైస్ కెప్టెన్ ఎవరైనా చేయండి ప్లీజ్ సార్, నేను వైస్ కెప్టెన్ అవడం నాకు ఇష్టం లేదు అని. ఈ విషయాన్ని మీరు ధోని సార్ని కలిసినప్పుడు ఆయన అడగచ్చు. ఆ సమయంలో నాకు కెప్టెన్ అవ్వాలన్న ఒక ఇంట్రెస్ట్ కూడా లేదు. మిమ్మల్ని వాళ్ళు అన్ని విషయాలు అడగచ్చా? ఖచ్చితంగా అడగండి, చెప్తాను. సరే, నేను కూడా మిమ్మల్ని ఓపెన్ గానే అడుగుతాను. మీరు ధోనితో ఎలాంటి గొడవలు లేదని చెప్తున్నారు. 6th జూలై 2012లో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.
అప్పుడు మీరు ఏమన్నారంటే ధోని గారి క్యాప్టెన్సీ వల్ల మేము గెలవలేదు, మా టీం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మేము గెలిచామన్నారు. నేను తప్పుగా ఏం చెప్పాను? ఇక్కడ ఎంతమంది ఆడియన్స్ ఉన్నారో వాళ్ళలో ఎవరినైనా అడగండి. 2011లో జరిగిన వరల్డ్ కప్ కేవలం మా కెప్టెన్ వల్ల గెలిచామా లేదంటే టీం వల్ల గెలిచామా అని అడగండి. అందరినీ అడగండి. సార్, నా స్టేట్మెంట్ తప్పు కాదు, దాన్ని తప్పుగా ప్రచారం అయితే చేశారు. దీని అర్థం అంటే మీరు దానికి అర్థం ధోని మీరు గారి మీద ధోని సార్ని- దయ చూపిస్తున్నారు అని అనుకోవచ్చా? లేదు సార్, నేను ధోని మీద కరుణ చూపించడం లేదు. నేను చెప్పింది ఇదే, క్రెడిట్ మొత్తం మీరు కెప్టెన్ కి మాత్రమే ఇవ్వకండి, ఆ టీం కూడా ఇవ్వండి అన్నాను. ధోని రికార్డ్స్ తీసి చూశారంటే ధోని ఈజ్ బెస్ట్ కెప్టెన్. ఆయన అన్నింటికీ సౌరవ్ గంగూలీని బీట్ చేశారు. టెస్ట్ విన్ అయినా కానీ, వన్డే విన్ అయినా కానీ, T20 విన్ కానీ, వరల్డ్ కప్ విన్ కానీ, 2 T20 వరల్డ్ కప్ గెలిచారు, ఇంకా 50 ఓవర్ వరల్డ్ కప్. అది ఎవ్వరూ మర్చిపోలేము. కానీ ఒక్కరికి మాత్రమే క్రెడిట్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మిగతా 10 మంది ఆడారంటే ఆ గెలుపుని వాళ్ళకి పంచడం కరెక్ట్. అప్పుడు నేను వాళ్ళతో ఇదే అన్నాను. చూడండి, నేను ఫస్ట్ మ్యాచ్లో 175 రన్స్ తీశాను. MS ధోని లాస్ట్ మ్యాచ్లో 95 రన్స్ తీశారు. వీటికి మధ్యలో నేను కొన్ని మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశాను, ఆయన కొన్ని మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశారు. సో అందువల్ల నేను చెప్పాను ఒక్క ప్లేయర్కి మాత్రమే ఇలా క్రెడిట్ ఇవ్వకండి అని. గౌతమ్ గంభీర్ రన్స్ తీశారు, యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్. రేపు ఎవరైనా కానీ యువరాజ్ సింగ్ వల్ల మ్యాచ్ గెలిచామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఆ టీంలో ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. కానీ కెప్టెన్ కి మాత్రం అలా ప్లేయర్స్ కన్నా కొంచెం క్రెడిట్ ఎక్కువ దక్కాలి కదా. కానీ ఓడిపోయినా కానీ ఆ శిక్ష వాళ్ళ మీదకి వెళ్తుంది కదా సార్. సార్, ఒకవేళ ఇండియన్ టీం ఏదైనా మ్యాచ్ ఓడిపోయినట్లయితే విరాట్ కోహ్లీని క్వశ్చన్ చేస్తారా, లేదంటే ప్లేయర్ని క్వశ్చన్ చేస్తారా, లేదంటే ఆ బ్లేమ్ కూడా కెప్టెన్కే ఇవ్వండి. క్యాప్టెనే ఓడేలా చేశారు, క్యాప్టెనే గెలిచేలా చేశారని. సో అది తప్పు, అది క్యాప్టెన్ తప్పని నేను చెప్పడం లేదు. సో గెలవడం కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఎలాగైనా కానీ అందరినీ కలిపి బాగా క్రికెట్ ఆడాలి, అందరినీ మ్యాచ్లో గెలిచేలా చేయాలి, మన దేశం మ్యాచ్లో గెలవాలి. ఆయన కొంచెం మంచి విషయాలు చెప్తున్నారు. కానీ ఆస్ట్రేలియన్ న్యూస్లో కూడా ఈ విషయాలే రాశారు. మీరు ఆయనతో ఆడేటప్పుడు ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్లో ఏం రాశారంటే, సేవాగ్ ఒక సపరేట్ క్యాంప్ని రెడీ చేశారు, గౌతమ్ గంభీర్, జైర్ ఖాన్, యువరాజ్ సింగ్ వీళ్ళందరూ ధోనికి వ్యతిరేకంగా చేతులు కలిపారన్నారు. సార్, ఆస్ట్రేలియా టూర్కి నా వైఫ్ పిల్లలు కూడా వచ్చారు. మీరు జహీర్ ఖాన్ ఇంకా యువరాజ్ సింగ్ గురించి చెప్పారు. వాళ్ళు MS ధోనితోనే కోకా యాక్టింగ్కి వెళ్ళారు డ్రైవ్ కోసం. అప్పుడు నాతో ఎలా ఉంటారు వాళ్ళు? సో ఈ గ్రూపిజం అంతా ఊరకనే వాళ్ళు న్యూస్ పేపర్ అమ్మడం కోసం, న్యూస్ ఛానల్ TRP ఇంక్రీజ్ చేయడం కోసమే వాళ్ళు చేశారు ఇదంతా. అయితే ఒకవేళ టీమ్ యాక్టివిటీ ఉండుంటే ఎవరైనా ప్లేయర్ రాకపోతే అప్పుడు చెప్పుండొచ్చు ఈ ప్లేయర్ క్యాప్టెన్కి అగేన్స్ట్గా ఉన్నారని, టీమ్ మేనేజ్మెంట్కి అగేన్స్ట్గా ఉన్నారని. ఆ వెనకాల ఇవన్నీ ఏం చూడరు, అతనికి ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు అన్నది. టైం ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు, టైం స్పెండ్ చేయడానికి ఆలోచిస్తున్నారని. తర్వాత గోకా యాక్టింగ్కి వెళ్తే నాకేం వస్తుంది? ఒకవేళ డ్రైవ్కి వెళ్తే ఏం వస్తుంది చెప్పండి? సో అక్కడికి వెళ్ళని ప్లేయర్స్లో నేను మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అది ఆప్షనల్ యాక్టివిటీ. తర్వాత అది ఎవరు ఇండియన్ రిపోర్టరే చెప్పారు, ఆస్ట్రేలియన్ రిపోర్టర్కి టీంలో ఇలా జరిగింది అని చెప్పేసి. సో ఈ న్యూస్ని ఆ న్యూస్ పేపర్ వాళ్ళు తీసుకొని ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్లో వేశారు. కానీ యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే మన ఇండియన్ రిపోర్టరే ఆస్ట్రేలియన్ రిపోర్టర్కి చెప్పి ఈ న్యూస్ వేసేలా చేశారు. అప్పుడు ఆ రిపోర్టర్ చెవు చించేశారా మీరు? చెవులేమీ చించలేదు. ఆ తర్వాత అతనికి ఇంటర్వ్యూస్ ఇవ్వటమేమో ఆపేశాను. దీనికి కారణం ఏంటి? T20 వరల్డ్ కప్లో ధోని ఆస్ట్రేలియాకి వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్లో వీరేందర్ సెహ్వాగ్ని డ్రాప్ చేసి యూసుఫ్ పఠాన్ని తీసుకొచ్చారు ఓపెనర్గా. సార్, వీరేంద్ర సెహ్వాగ్ ఇంజ్యూర్డ్, అందువల్లే పంపారు. అప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ధోని ఇంజూర్డ్ అంటున్నారు, సెహ్వాగ్ కాదంటున్నారు. లేదు సార్, సెహ్వాగ్ ఇంజ్యూర్డ్ అవటం వల్లే ఆడటం కుదరలేదు. ఒకవేళ నా పర్ఫార్మెన్స్ లేకపోతే లేదా నేను పర్ఫామ్ చేయకపోతే అలా కూడా జరిగి ఉండొచ్చు. 2007లో వన్డే సిరీస్లో నేను అనిల్ కుంబ్లే నన్ను వాపస్ టెస్ట్ టీంకి తీసుకున్నారు వితౌట్ ఎనీ పర్ఫార్మెన్స్. తర్వాత నేను 150 రన్స్ తీశాను. తర్వాత నెక్స్ట్ వన్డే సిరీస్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు నేను ఫస్ట్ 4 మ్యాచ్ల్లో అసలు రన్స్ తీలేకపోయాను, 15-20 ఇలాగే తీశాను. MS ధోని నన్ను ప్లేయింగ్ లెవెల్ నుంచి డ్రాప్ చేసి రాబిన్ ఊతప్ప అని ఓపెనింగ్ చేయించారు. అప్పుడు మేము ఆ సిరీస్ గెలిచాం. కానీ వీరేంద్ర సెహ్వాగ్ ప్లేయింగ్ లెవెల్లో డ్రాప్ అవ్వలేదని చెప్పలేం. ఎందుకంటే అనిల్ కుంబ్లే గారు చేసినట్టు ధోని గారు ఎప్పుడైనా చేశారా? అనిల్ కుంబ్లే గారు చెప్పారు చెప్పబోతున్నాను, టీంలో కూడా లేరట. అవును, కరెక్టే. అవును, 25 ఖచ్చితంగా మీరు అందులో కూడా లేరు. ఆస్ట్రేలియాలో మీరు కట్ షాట్ ఆడగలరు కాబట్టి మిమ్మల్ని తీసుకున్నారు, అవునా? అవును సార్, ఖచ్చితంగా. ధోని అలాగే చేశారు. 4 మ్యాచ్లో నన్ను టీం 11 నుంచి డ్రాప్ చేశారు. దాని తర్వాత ఏషియా కప్ నాకు సెలెక్టర్ నుంచి కాల్ వచ్చింది. తర్వాత MS ధోని కాల్ వచ్చి నన్ను పిక్ చేశారు.
2008లో ఏషియా కప్కి అప్పుడు నేను ఎక్కువ రన్స్ కూడా తీశాను. సో ఇలా ఏమీ లేదు, అది వాళ్ళకు కూడా తెలుసు ప్లేయర్ ఇంపార్టెన్స్ ఏందనేది. వాళ్ళకేమనిపించిందంటే 4 మ్యాచెస్లో రన్స్ తీయకపోవడం వల్ల కాన్ఫిడెన్స్ లో అయి ఉండాల్సింది. ఒకవేళ ఇలా కూడా ఆలోచించి ఉండొచ్చు. ఇందువల్లే రన్స్ తీయలేకపోయారని నాకు బ్రేక్ ఇచ్చి రాబిన్ ఊతప్ అని ఓపెనింగ్ ఇచ్చుంటారు. అంతే, దానివల్ల మాకు మంచి జరిగింది. దానివల్ల మా టీం ఆ ఛాంపియన్షిప్ లో గెలిచాం. ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఇండియన్ టీం ఆస్ట్రేలియాకి వెళ్లి ట్రాంగులర్ టోర్నమెంట్ గెలిచాం. ఇంతకుముందు హిస్టరీలో నేను ఆడేటప్పుడు ఎప్పుడు ఇలా జరగలేదు. నేను ఆస్ట్రేలియా టీంలో వన్డే సిరీస్ లో ఎప్పుడూ గెలవలేదు. 1983-84లో గెలుచుంటారు రవిశాస్త్రి ఆడికే బండి డ్రైవ్ చేసినప్పుడు. సౌరవ్ గంగూలీ మిమ్మల్ని ఓపెనింగ్ స్పాట్కి ఇన్వైట్ చేశారు, ఆయన ప్లేస్ని వదులుకున్నారు. సార్, నేను ఫస్ట్ టైం ఓపెనింగ్ చేసేటప్పుడు సౌరవ్ గంగూలీతోనే చేశాను. సో ఆయన నా కోసం ప్లేస్ వదలలేదు. కానీ ఆ తర్వాత ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ సార్ తిరిగి వచ్చినప్పుడు ఆయన నా కోసం ప్లేస్ వదిలేశారు. ఆయన అంతగానే 3వ బ్యాటింగ్ చేశారు. తర్వాత నేను సచిన్తో ఓపెనింగ్ చేశాను. సో నాకు తెలిసి ఆయన కెప్టెన్, ఆయన ఇలాగే ఆలోచించుంటారు. టీం కంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ టైంలో సీనియర్ ప్లేయర్స్ ఉంటారు, ఎవరిని ఓపెనింగ్ పంపించాలని ఆలోచిస్తూ ఉంటారు, ఎవరు చేయగలరు. ఒకవేళ అప్పుడు డెసిషన్ తీసుకుని ఉండొచ్చు, సేవాగ్ లేదా సచిన్ ని పంపొచ్చని. సౌరవ్ గంగూలీ 3rd గా ఆడారు. ఇది కెప్టెన్ ఒక మంచి పద్ధతి. ఆయన ముందు టీం గురించి ఆలోచిస్తున్నాడు, తన గురించి తర్వాత ఆలోచిస్తాడు. సౌరవ్ గంగూలీ గారు అలాగే చేశారు. సౌరవ్ గంగూలీ గారు మీకోసం చాలా మంచి విషయాలు కూడా చేశారు. రాహుల్ ద్రావిడ్ గారు మీకోసం చేసిన చాలా మంచి విషయాలు, కుంబ్లే గారు మీకోసం చేసిన మంచి విషయాలు, ధోని గారు కూడా మీకోసం చేశారా? ఎన్నోసార్లు, ఒక్కసారి కాదు సార్, చాలా సార్లు చేశారు. నేను ఒకసారి న్యూజిలాండ్ టూర్కి వెళ్ళినప్పుడు నేను ఏ పాట పాడానో అదే పాట ఎంఎస్ ధోని డ్రెస్సింగ్ రూమ్లో కూడా అది ప్లే చేయాలని చెప్పారు. తర్వాత ఆ పాట ప్లే అయింది. ఆయన ఆఫ్ ద ఫీల్డ్, ఆన్ ద ఫీల్డ్ చాలా విషయాలు చేశారు. ధోని మనసు అనేది చాలా మంచిది. మిగతా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, సీనియర్ ప్లేయర్స్కి రెస్పెక్ట్ ఇస్తారు. ఇది ఒక బిలియన్కి ఇంకా ఎక్కువ మంది ప్రజలు ఉన్న దేశానికి సంబంధించిన టీం సార్ ఇది. ప్రజలు కొంతమంది క్రిటిసిజం చేస్తూ ఉంటారు. అంత ప్రేమ ఉన్నప్పుడు క్రిటిసిజం కూడా మనం ఒప్పుకోవాలి. మిమ్మల్ని పొగిడిన వాళ్ళే తిట్టినప్పుడు మనం అక్సెప్ట్ చేయాలి. ఒకసారి ప్రేమను చూపిస్తారు, దాని తర్వాత విరిచేస్తారు. ఇదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. ఇంకా ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆప్కి అదాలత్లో మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీరేందర్ సెహ్వాగ్ గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. లాహోర్లో షోయబ్ అఖ్తర్ బాల్స్ అంటే మీరు పిచ్చకొట్టుడు కొట్టారు. అన్ని బాల్స్ 4 లేదా 6 కదా. అప్పుడు మీరు అడిగారట, నువ్వు బౌలింగ్ చేస్తున్నావా లేదా నా దగ్గర అడుక్కుంటున్నావా అని. నాతో అప్పుడప్పుడు ఇలా చెప్పేవారు, స్ట్రైట్గా 4 కొట్ చూపి, స్ట్రైట్గా 4 కొట్ చూపి, స్ట్రైట్గా 4 కొట్ చూపి అని. అప్పుడు నేను అన్నానే బౌలింగ్ చేస్తున్నావా అడుక్కుంటున్నావా అని. మిమ్మల్ని కూడా తప్పట్టే వాళ్ళు అలా ఎవరైనా ఉన్నారా? అవును, నా పిల్లలు. ఐపీఎల్ టైంలో మ్యాచ్ చూడటానికి వెళ్ళినప్పుడు ఆ మ్యాచ్లో నేను అవుట్ అయితే ఇలాగే చెప్పేవాళ్ళు. నాన్న మీరు రన్స్ అయితే తీయట్లేదు, పెద్ద ప్లేయర్ అని చెప్తున్నారా అని ఇలాగే చెప్తూ ఉంటారు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది వీరేందర్ సెహ్వాగ్ గారి మీద. ఇప్పుడు తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో వీరేందర్ సెహ్వాగ్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన అందరితోనూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒకసారి ఒక టీంలోని కెప్టెన్ బౌలర్ మిమ్మల్ని బాల్ ఎలా వేయాలని అడిగినప్పుడు మీరు అన్నారట, బౌలర్వి నువ్వా నేనా అని. సార్ చూడండి, ఒక బౌలర్ కెప్టెన్ ఆయనకి ఇలా చెప్పాలని ఇష్టపడితే, నువ్వు ఈ బాల్ వేయాలి, ఇలా వేయాలి, అలా వేయాలని చెప్తే ఆయన ఇన్ని సంవత్సరాలుగా బౌలింగ్ చేసేది ఎలా యూజ్ చేస్తారు? నా పని ఏంటంటే కెప్టెన్ ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వాలి. నువ్వు ఏదైనా చెయ్యి, ఎలాగైనా చెయ్యి. నా పని ఫీల్డ్ పొజిషన్ ఇవ్వటం, నీ పని బౌలింగ్ చేసేది. నా దగ్గరకు వచ్చి ఎలా బౌలింగ్ చేయాలని అడగద్దు. వెళ్ళి బౌలింగ్ చెయ్యి. బాగా వచ్చిందంటే ఓకే, లేదంటే నెక్స్ట్ టైం ప్రయత్నించు. ఒక కెప్టెన్ ఇంతకన్నా పెద్ద ఫ్రీడమ్ ఏమి ఇవ్వగలరు చెప్పండి? వికెట్ కీపర్ మైక్ ద్వారా మాట్లాడటం మనకు వినిపిస్తుంది. కొంచెం ముందు వేయి, వెనక్కి వేయి, షార్ట్ బాల్ వేయి, ఇలా వేయి. ఎందుకంటే ఇదంతా కెప్టెన్ చెప్పడం వినడం వల్లే కదా సార్. కానీ నాకు తెలిసి కెప్టెన్ బౌలర్స్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆయన ఎలా చేయాలని ఆశపడుతున్నాడో అలాగా, ఆయన ఫీల్డ్ ఎలా సెట్ చేయడం ఇష్టపడుతున్నాడో అటువంటి ఫ్రీడమ్. విషయం ఏంటంటే ఒక బౌలర్ పర్టికులర్ బాల్ వేయాలని అనుకున్నప్పుడు ఆయన అతని 100% ఎఫర్ట్ ఆ బాల్ వేయడంలోనే ఉండాలి. తర్వాత ఆ బాల్కి ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఆయన ఇవ్వాలి. ఆఫ్ సైడ్లో ఉంటే ఫీల్డర్ ఆఫ్ సైడ్లోనే ఉండాలి, లెఫ్ట్ సైడ్లో ఉంటే ఫీల్డర్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి. అందువల్ల బౌండరీ ఇచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కానీ ఏబీ డివిలియర్స్ లాగా బ్యాట్స్మెన్ వస్తే మనం ఏం ప్లాన్ చేసినా కానీ, బౌలింగ్ ఎలా వేసినా కానీ ఆయన అన్ని చోట్ల 4, 6 కొడుతూ ఉంటారు. మీరు రివర్స్ లో చెప్తున్నారు. లాహోర్లో షోయబ్ అఖ్తర్ బాల్స్ అనేటి మీరు పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. ప్రతి బాల్ 4 లేదా 6 వెళ్ళింది. అప్పుడు మీరు ఆయన అడిగారట, నువ్వు బౌలింగ్ చేస్తున్నావా లేదా నా దగ్గర అడుక్కుంటున్నావా అని.
ఆయన నాతో అప్పుడప్పుడు ఇలాగే చెప్తూ ఉంటారు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు నా షాట్స్ లో థర్డ్ మ్యాన్, ఇంకా పాయింట్స్ అన్ని కొడుతూ ఉన్నావు, స్ట్రైట్ గా 4 కొట్టి చూపి, స్ట్రైట్ గా 4 కొట్టి చూపి, స్ట్రైట్ గా 4 కొట్టి చూపి అని. అప్పుడే నేను ఇలా అన్నాను, నువ్వు బౌలింగ్ చేస్తున్నావు లేదంటే అడుక్కుంటున్నావు అని. అప్పుడు నేను స్ట్రైట్ డ్రైవ్ 6 కొట్టాను, తర్వాత ప్రశాంతంగా బౌలింగ్ చేయమని చెప్పాను. సో సార్, అప్పుడప్పుడు ఇలాంటి తమాషాలన్నీ జరుగుతూ ఉండాలి, లేదంటే ఎంతసేపు మనం సీరియస్గా బ్యాటింగే చేయగలం. తర్వాత బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్ అనుకుంటూ ఉంటాడు, మనమేం మాట్లాడాం కానీ ఆయన ఏం మాట్లాడని, మనమే ఆయన కింగ్ అని. కానీ అలా కాదు, ఎవరు గ్రాంటెడ్గా తీసుకోకూడదు. మీరు ఏమైనా మాట్లాడచ్చు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడకూడదని. సో వాళ్ళని ఆఫ్ చేయడానికి అప్పుడప్పుడు మాట్లాడవలసి ఉంటుంది. మీరు ఉట్టి పాకిస్తానీ వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారా, లేదా మిగతా వాళ్ళు కూడా మీరు? లేదు సార్, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతాను. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఆస్ట్రేలియాలో సచిన్ నేను బ్యాటింగ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు ఆ సమయంలో మైకిల్ క్లార్క్ అనే ఒక కొత్త ప్లేయర్, ఆయన మాటికి సచిన్తో వచ్చి ఏదో మాట్లాడుతూ ఉండేవాడు. యువర్ టూ బోల్డ్, యువర్ కాంట్ ఫీల్డ్, యూ కాంట్ డూ దిస్, యూ కాంట్ డూ దట్. అది చాలాసార్లు అలా మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాను, అది మీ వయసు ఏంటి? ఆయన 23 అని చెప్పారు. నేనేమన్నానంటే ఆయన అంతకన్నా ఎక్కువగా 100s తీస్తారని చెప్పాను. నేను అతను అడిగాను, మీరు ఎన్ని మ్యాచ్లు ఆడారని. ఆయన 10-11 మ్యాచ్లు ఆడానని చెప్పారు. అప్పుడు నేను అతని దగ్గర ఏం చెప్పానంటే అంతకన్నా ఎక్కువ వికెట్లు ఆయన దగ్గర ఉన్నాయని చెప్పాను. అప్పుడు నేను అన్నాను, ఎందుకు మీరు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి అడిగాను. అప్పుడు అతను ఏమన్నారంటే యూ గో డూ యువర్ వర్క్ అన్నారు. అప్పుడు నేను అతను అడిగాను, మీ ఫ్రెండ్ ఉన్నారు కదా, మిమ్మల్ని ఏ పేరు పెట్టి పిలుస్తారని చెప్పి అడిగాను. పబ్ అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే మీ బ్రీడ్ ఏంటో చెప్పండి, ఆ బ్రీడ్ కుక్క నేను మా ఇంటికి తీసుకెళ్తానని చెప్పాను. సో అతను స్టన్ అయిపోయి మాట్లాడటమే ఆపేశాడు. కొన్ని సమయాల్లో కొంతమంది నోరు మూయించడానికి మనం నోరు తెరవాల్సి ఉంటుంది. అందువల్ల సార్ అప్పుడప్పుడు ఇలాంటి తమాషాలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మిమ్మల్ని కూడా ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారంటారా? అవును సార్, నా పిల్లలు. ఐపీఎల్ టైంలో మ్యాచ్ చూస్తానికి వెళ్ళినప్పుడు, నన్ను టీవీలో చూసేటప్పుడు నేను అవుట్ అయితే వాళ్ళు ఇలాగే చెప్తారు, నాన్న మీరు రన్నే తీయట్లేదు కానీ పెద్ద ప్లేయర్ అని చెప్పుకుంటున్నారా అని. ఏంటి మీరు పెద్ద ప్లేయర్, రన్నే తీయడం లేదు అసలు. తర్వాత మా ఫ్రెండ్స్ మమ్మల్ని ఎలా ఎగతాళి చేస్తున్నారో తెలుసా మీకు? స్కూల్కి వెళ్తే మీ నాన్న ప్లేయరే కాదు, బ్యాట్స్మెనే కాదు. నేను అప్పుడు వాళ్ళతో ఏమన్నానంటే, అమ్మా ఇంకా 2-3 మ్యాచ్లు ఉన్నాయి, వెయిట్ చేయండి, ఆ మ్యాచ్లో ఖచ్చితంగా నేను చూపిస్తానని చెప్పాను. అప్పుడు నేను చెన్నైకి అగైన్స్ట్గా 58 బాల్స్కి 122 రన్స్ తీశాను. అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను, మీ నాన్న వల్ల ఏదైనా కుదురుతుందా అని. సార్, నేను మీతో ఇది అడగాలనుకుంటున్నాను. సార్, మీ ఫ్యామిలీ నుంచి ఇంకో వీరేంద్ర సార్ వస్తారనుకుంటారా? చూడండి, ఇది చెప్పడం చాలా కష్టం. నా పిల్లలిద్దరూ స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. క్రికెట్ ఆడతారు, ఇంకా ఫుట్బాల్ కూడా ఆడతారు, స్విమ్మింగ్ కూడా చేస్తారు. రేపు వాళ్ళు ఏ కెరీర్ తీసుకోవాలన్నది అది వాళ్ళ ఇష్టం. నా పని ఏంటంటే యాజ్ ఏ పేరెంట్గా నేను వాళ్ళకు సపోర్ట్ చేయటం అన్నదే. వాళ్ళ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారో దానికి సహాయం చేయటం. నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఫోర్స్ చేయటం ఇష్టపడను. మీరు క్రికెట్ ఆడాలి, మీరు స్పోర్ట్స్ ఆడాలి, మీరు ఇంకేమైనా చేయాలి, సో వాళ్ళకి ఏమనిపిస్తే అది చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు క్రికెట్ని చూస్ చేస్తే మీరు ఖచ్చితంగా చూడగలరు. థ్యాంక్ యూ సార్. వీరేందర్ సేవాగ్ గారు, మేము మిమ్మల్ని అన్ని రకాల ప్రశ్నలు అడిగాం. మీ కెరీర్ గురించి అడిగాం, అలాగే మీ రైవలరీస్ గురించి అడిగాం. అన్నిటికీ చక్కగా సమాధానం చెప్పారు. ఇప్పుడు మరొక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన జడ్జ్ యశ్పాల్ శర్మ గారి ఇచ్చే తీర్పేంటో మనమందరం విందాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు జరిపింది వీరేందర్ సేవాగ్ గారి మీద. ఆయన బ్యాటింగ్ గురించి అడిగాం, సేవాగ్ గారిని ఆయన రైవలరీస్ గురించి కూడా అడిగాం, ఆయన గొడవల గురించి అడిగాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ ప్రముఖ క్రికెటర్ అండ్ సెలెక్టర్ యశ్పాల్ శర్మ గారి తీర్పేంటో విందాం. మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసేసుకున్నారు, కానీ ఇక్కడ చూశారంటే నేను చాలా షోస్ని చూశాను. ఈ న్యాయస్థానంలోకి చాలా మంది అభిమానులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వయసులో పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. దరిత్ సార్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పెద్ద వాళ్ళకే చెమట్లు పడతాయి. కానీ మీరు ఇక్కడ ఎలా ఉన్నారంటే అదే నేను మీ యాటిట్యూడ్ని చూశాను. అది పెట్టి చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు మీ కెరియర్లో ఆడుతున్నప్పుడు మీకు ఎన్ని కమిట్మెంట్స్ ఉండుంటాయని. చాలా నిజాయితీగా, చాలా నేరుగా మీరు ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. ఇంకా నేను వెళ్లే ముందు ఒక విషయాన్ని చెప్తాను. మీరు ఇప్పుడు చెప్పిన సమాధానాలన్నిటికీ ఈ న్యాయస్థానం మిమ్మల్ని గౌరవంగా విడుదల చేస్తుంది. కానీ దీంతోపాటే మీకొక ఇన్స్ట్రక్షన్ని కూడా ఇస్తుంది. మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి సన్యాసం తీసేసుకున్నారు, అయినా కూడా మీరు క్రికెట్తో కలిసిమెలిసి ఉండాలి. అదేవిధంగా యంగ్ ప్లేయర్స్కి మీ అనుభవాన్ని వాళ్లతో చర్చించుకోవాలి.
అది ఎలా ఉండాలంటే వాళ్ళలో ఉన్న ఒక్క ప్లేయర్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్ ఆడేటప్పుడు ఈ యంగ్ జనరేషన్ మొత్తం చెప్పాలి, ఈ యంగ్స్టర్ దగ్గర వీరు ప్లేయింగ్ తెలుస్తుందని చెప్పాలి. నేను చెప్పినట్టుగానే ఈ న్యాయస్థానం మిమ్మల్ని, మీరు చెప్పిన సమాధానాలకి ఈ న్యాయస్థానం మిమ్మల్ని విడుదల చేసింది. కానీ మీరు పూర్తిగా ఎప్పుడు విడుదలవుతారంటే, అదే మన అభిమానులందరూ కలిసి నాకొక రిక్వెస్ట్ని ఇచ్చారు. మీరు అదే మీ ఫేవరెట్ అయిన ఒక పాటని పాడాలని. ससुराल गेंदा फूल. ఇది అదే పాట మన MS ధోని న్యూజిలాండ్ టూర్ అప్పుడు స్పెషల్గా నా కోసమే పాడతారు. सास गाली देवे देवर जी समझा लेवे ससुराल गेंदा फूल. వీరేందర్ సెహ్వాగ్ గారు ఇలాగే క్రికెట్కి ఎప్పుడూ దగ్గరగా ఉంటారన్న నమ్మకంతో, కొత్త ప్లేయర్స్ ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారన్న నమ్మకంతో, జీవితాంతం క్రికెట్ ని లవ్ చేసే వాళ్లతో ఎప్పుడు వీరేందర్ సింగ్ గారు గుర్తుండిపోతారన్న నమ్మకంతో ఈ కేసుని ఇంతటితో ముగిస్తున్నాం. తర్వాత ఎపిసోడ్ లో ఇంకొక అతిథితో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు.